ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 8 వచనాలను ధ్యానించుకుందాం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనుల్లోనైనను జరగదు. ఇట్లుండి మీరు పొంగుచున్నారే గాని మీరెంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్లుగానే ఇటు కార్యములు ఇలాగూ చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలను నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు ఇట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. మీరు అతిశయింపబడుట మంచిది కాదు. అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయునని మీరు ఎరుగరా? మీరు పులిసిన పిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్క పశువు వధింపబడెను. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమునకును పులియని రొట్టెతో పండగ ఆచరింతము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి చాలా గట్టి హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకు అంటే వ్యభిచారం అనేటటువంటి తప్పు చేసేవారు ఈరోజు ప్రబలిపోతున్నారు. సంఘానికి కళంకంగా, దేవుని రాజ్యానికి అసహ్యంగా, భయంకరమైన కలుషితంగా మారుతున్నారు. గనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పేటటువంటి ఈ మాటల్లో కొరింథీ సంఘంలో జరుగుతున్న ఒక దుర్మార్గత గురించి ఆయన ఎత్తి మాట్లాడుతున్నాడు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొని ఉన్నాడట. అట్టి జారత్వము అన్యజనులైనను జరగదు. వ్యభిచారము, జారత్వం అనే పదాలు పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తాం కదా. ఈ జారత్వం అనేటటువంటిది ఎంత దారుణంగా ఉందంటే, ఆ జారత్వానికి అడిక్ట్ అయిపోయిన వారు వాయు వర్షాలు మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. వరుసకు తనకు ఒక తల్లిగా అయ్యేటటువంటి ఆమెతో, అనగా తన తండ్రి భార్యగా ఉన్నటువంటి ఉపపత్నితో ఒక వ్యక్తి జారత్వము చేస్తూ ఉన్నాడు. తనతో దుర్భాగ్యన పాపిష్టి సాంగత్యము పెట్టుకొని ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా స్థలాల్లో ఇవన్నీ ఇంతటి అపవిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అపోస్తలుడు పౌలు చాలా బాధపడుతూ ఈ మాట తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే ఇది సంఘంలో ఉండడం మంచిది కాదు. ఇట్లుండి మీరు పొంగుచున్నారే గాని మీరెంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యములు చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు.
ఒకవేళ ఇలాంటి తప్పు చేసిన వారికి మీరు వెలివేయాలి ఖచ్చితంగా. కానీ వెలివేసిన వాళ్ళు కారు మీరు. వారి మాన మర్యాదలతో ఎంతో గొప్పగా జీవించేస్తున్నారు. వారు ఉప్పొంగుతున్నారే కానీ వారిని బట్టి, ఇలాంటి పని చేస్తున్న వారిని బట్టి పలానా వాళ్ళు మాకు తోడుగా ఉన్నారనే భావన మాట్లాడుకుంటున్నారే కానీ అలాంటి తప్పిదాలు చేసినందుకు అది దేవునికి అసహ్యమైన సంగతి గ్రహించక దారుణంగా జీవితాలు గడుపుతున్నారు. వాళ్ళకి వెలివేయాలి అని అపోస్తలుడు పౌలు తెలియజేస్తా ఉన్నాడు. నేను దేహ విషయమై దూరంగా ఉన్నను. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, శారీరకంగా నేను చాలా దూరంగా ఉన్నట్లుగా మీరు భావిస్తున్నారు, కానీ ప్రతి క్షణము మోకరిల్లి ప్రార్థించినప్పుడు ఆత్మ విషయంలో నేను మీతోనే ఉన్నాను. అక్కడ ఏం జరుగుతుందో ఆత్మీయంగా నేను తెలుసుకుంటున్నాను. ఆత్మ ద్వారా ప్రతిదీ నేను బయలుపరుచుకొని తెలుసుకుంటున్నాను. అయితే ఇలాంటి పని చేసిన వ్యక్తికి నేను ఒకప్పుడు తీర్పు తీర్చాను, సంఘంలో వెలివేత చేశాను. అది దేవుని యొక్క సంఘానికి నచ్చని పని, దేవుని దృష్టికి ఇష్టము కాని పని. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలను నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును, ప్రభువైన యేసుక్రీస్తు రెండు రాకడలో ఇలాంటి వ్యక్తి రక్షించబడాలి అంటే మీరు, నేను, నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. మనం ప్రభు రాకడలో ఎత్తబడాలంటే ప్రభు గనుక చూచినప్పుడు మన సంఘంలో, మన కుటుంబాల్లో కళంకం కలిగిన వాళ్ళు ఉంటే మన కుటుంబానికి మహాభయంకర నష్టము. కనుక వాక్యం చెప్తుంది, ప్రభు రెండు రాకడలు వచ్చినప్పుడు అలాంటి వాడిని సాతానునికి మనము అప్పగించే వారమై ఉండేటట్లుగా చూసుకోవాలి. మీరు అతిశయపడుట మంచిది కాదు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఈరోజు సంఘంలో అతిశయించడం, గొప్పలు చెప్పుకోవడం, నేను మంచిదాన్ని, మంచోడని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు కదా, చాలా తప్పు అది. ఎందుకంటే పులిసిన పిండి కొంచెం అయినను ముద్దలో పులియొచ్చేను అని మీరు ఎరుగుదురు కదా. కొంచెం పుల్లని పిండి కొంచెం కనుక పిండిలో కలిపేస్తే పిండి మొత్తం కూడాను, ముద్ద అంతా కూడా పులిసిపోతుంది. తప్పు చేసే వ్యక్తి కనుక సంఘంలో ఉంటే ఆ సంఘం మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు తప్పు చేయడం ఒక వంతు అయితే, తప్పుడు గురించి ప్రచారము చేయడం అనేది మరొక వంతు. మంచి విషయంలో ఎవరికి చెప్పరు. దైవ సేవకులు ఎన్నోసార్లు ప్రసంగాల్లో సువార్త చెప్పండి, సాక్ష్యం చెప్పండి, ఆత్మీయంగా రక్షించండి అంటే దాని గురించి ఎవ్వడు పట్టించుకోరు. కానీ ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే దాని గురించి కథలుగా చెప్పుకుంటూ కాలం గడుపుతారు. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఒకటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్క పశువును వధింపబడెను. ఇక మనం గమనించినప్పుడు మీరు పులిపిండి లేనివారు, మీరు మంచివాళ్ళు, యేసు రక్తంతో కడగబడిన వాళ్ళు, పరిశుద్ధపరచబడిన వారు. కనుక ఒక సంఘముగా, ఒక సమిష్టిగా, ఒక నూతనమైన పద్ధతిలో జీవించడానికి మీలో కానీ, మీ కుటుంబంలో కానీ, మీ సంఘంలో కానీ పాతదైన పులిపిండి పారేయండి. అది మీలో ఉండకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పస్క బలి పశువు వధించబడినప్పుడు పులియని రొట్టెల పండుగ చేశాడు కదా. పాపము లేని నిర్దోషి అయినటువంటి ఏడాది గొర్రెపిల్లను చంపబడింది కదా. ఈరోజు మనం నిర్దోషత్వం కలిగి, పరిశుద్ధత కలిగి, పులిసినటువంటి ఏది కూడా పాపపు
ప్రవర్తన, పాపపు స్థితిగతులు మనలో ఏదీ లేక మనం పరిశుద్ధంగా ఉండాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. పౌలు అంటున్నాడు, కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము. దేవుని ఆరాధించి దేవుని దగ్గరికి వచ్చి పండుగ ఆచరించినప్పుడు, ప్రభుకు మన సమర్పణ కలిగి జీవించినప్పుడు, ఇది చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఇందులో 2 విషయాలు చెప్పాడు. ఒకటి, ఒకవేళ నువ్వు ప్రభు దగ్గరికి వస్తున్నావా, దేవునికి నువ్వు అర్పణలు అర్పించాలనుకుంటున్నావా, దేవుని యొద్ద నువ్వు పండుగ చేసుకుని లేక దేవుని దగ్గర ఆరాధించాలనుకుంటున్నావా, పాతదైన పులిపిండి నీలో ఉండకూడదు. పాతదైన పులిపిండి అనగా దుర్మార్గతయు దుష్టత్వము అనేటటువంటి పులిపిండి నీలో ఉండకూడదు. దుర్మార్గత, నీ మార్గము దుష్టుల వలె దుర్భాగ్యమైన స్థితిలో నువ్వు నడుస్తూ, దుర్మార్గత మరియు దుష్టత్వం అనే పులిపిండితో నువ్వు ప్రభు దగ్గర రాకూడదు. నీ హృదయ స్థితి దేవుడికి అంగీకారంగా ఉండాలి అంటే నిష్కపటమును సత్యమునను ఉలియని రొట్టెతో పండుగ చేయాలి. నీ హృదయము నిష్కపటమైన ప్రేమ, విశ్వాసము, నమ్మకత్వం కలిగి ఉండాలి. నిష్కపటమైనటువంటి స్థితిగతులు, అలాగే సత్యమును పులియని రొట్టె, వాక్యము అనే పులియని రొట్టె, పరిశుద్ధమైన లేఖన భాగమును బట్టి, పరిశుద్ధ వాక్యమును బట్టి, సత్యవాక్యమును కలిగి ఉండి నువ్వు ప్రభు దగ్గరికి రా. దుర్మార్గతతో కానీ దుష్టత్వంతో కనుక వస్తే దేవుడు నిన్ను అంగీకరించాడు. దేవుడు నిన్ను అంగీకరించాలి అంటే నువ్వు నిష్కపటమును సత్యము అని పులియని రొట్టెతో దేవునికి పండుగ చేయాలి. దేవుని సందులో నువ్వు నీ జీవితాన్ని గడుపుకోవాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది. కనుక ప్రియ దేవునికి బిడలారా, ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘములో పాపము లేనివారుగా, దుష్టత్వము దుర్మార్గత్వం లేనిటువంటి వారుగా, దేవుని నామానికి మహిమకరంగా జీవించువారమై, నిష్కపటులను సత్యమును దేవుని వాక్యమును బట్టి పరిశుద్ధత కలిగిన వారమై జీవించడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన దయగల తండ్రి, ఎలా మిమ్మును ఆరాధించాలో, ఎలాగూ మీ సందులో ప్రభు పండుగగా మేము సంతోషించాలో మాకు చాలా చక్కని విషయాలు తెలియచేశారు. సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, ఏ వ్యక్తిలో కానీ ఎలాంటి పులిసిన పిండి, పాపరోత బ్రతుకు, దుర్మార్గత, దుష్టత్వం ఉండకూడదు అని మీరు చెప్పి ఉన్నారు. ఏ కుటుంబంలో కానీ, ఏ బిడ్డలో కానీ అవన్నీ ఉంటే యేసు నామములో శుభ్రపరచబడి ఈరోజు ప్రభువా పాతదైన ప్రతిది కూడా వారు తీసి జల్లివేసి పరిశుద్ధపరచబడి మీ దృష్టికి యోగ్యత కలిగి మీకు మహిమ కలిగి జీవించే భాగ్యం నిమ్మని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.